తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మీరు ఇద్దరేనా? మీ అమ్మా నాన్న వీళ్ళతో కూడా కలిపి ఉండాల్సి వస్తుంది? నేను, మా భార్య, మా మరదలు ఇద్దరు. మరదల? ఆ, మరదలు ఎందుకు? వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? వాళ్ళు మా పెళ్ళైన కొద్ది రోజుల నుంచి ఉంటున్నారు. అంతకుముందు వాళ్ళ మేనమామ ఉన్నారు అక్కడ. ఈ అమ్మాయి ఒక్కతే బయటికి వెళ్ళి ఏం చేద్దామని? అది అర్థం కాని విషయం. అది నాకు ఇంతవరకు ఇంకా అర్థం కాలేదు. అసలు ఏంటి మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి? ఒక అమ్మాయి పరిచయం అయితే తప్పుల వరకు వెళ్ళలేదు, కానీ మాట్లాడుకో అది అంతవరకే అయింది. ఇట్లా మామూలుగా మాట్లాడుతున్నప్పుడు అది ఏదో నేను బాత్రూమ్ స్నానానికి వెళ్ళినప్పుడు నేను స్నానం చేసి వచ్చే లోపల ఆ వీడియోలు కానీ ఆ వాట్సాప్ మెసేజ్లు అట్లా ఏమైనా ఉన్నాయా? ఆడియో రికార్డ్ పెట్టుకున్నా? మామూలు ఫ్రెండ్షిప్ లో మాట్లాడుకోవడం వేరే, ఎక్సీడ్ అయి మాట్లాడడం. ఫ్రెండ్షిప్ లో మాట్లాడుకుంటే ఇన్ని సంవత్సరాల మ్యారిటల్ రిలేషన్ వదిలేసి మీ ఆవిడ బయటకు వెళ్ళిపోయిందా? మరి కీ తీసుకొని వచ్చారా ఇంటికి? ఇవ్వలేదు. అరే, ట్రీట్మెంట్కి వెళ్ళిన ఆవిడ, అలిగి వెళ్ళిన ఆవిడ కీ అయితే ఇస్తుంది కదా, మళ్ళీ కలవాలి అనుకుంటే. ఇవ్వలేదు. మేజర్ ప్రాబ్లం కదా, బట్టలన్నీ రూమ్ లో తాళం వేసుకొని ఉన్నాయి, మరి అవి ఇప్పిస్తారు కదా. అవును, అవి అడగాలి కదా మీరు. అవి ఎందుకు అడగలా? ఆమె డైరెక్ట్ నాకు సంబంధం లేదన్నట్లు మాట్లాడుతుంది. ఆవిడ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికే రెడీగా లేదు. మీరు ఏంటి నెక్స్ట్ ఏంటి అని తెలుసుకోవాలిగా. ఇక ఒకటే దారి నాకు ఆవిడ ఉండాలి అంటే ఆవిడ ఉండదు, ఏం చేద్దాం? ఇది అసలు ఫస్ట్ పెళ్లి అయింది. ఓహో, పెళ్లి అయింది, వాళ్ళ అక్క కూతుర్ని చేసుకొని వదిలేసిండ్రు. సొంతం అక్క కూతుర్నే వదిలేసింది పెళ్లి చేసుకున్న తర్వాత. ఓకే. సార్ నమస్తే అండి. మేడం నమస్తే అండి. మీ ప్రాబ్లం? కొద్దిగా ఇంట్లో సమస్య మా భార్య వల్ల. సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి. కొద్దిగా మా భార్య వల్ల సమస్య. మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అయింది మీకు? 12 అయిందండి. ఓకే. ఒక 10 ఇయర్స్, 10 సంవత్సరాలు మంచిగానే ఉన్నాము. తర్వాత లాక్డౌన్లో కొద్దిగా ఇబ్బందులు. మీరేం చేస్తారు? మీ వైఫ్ ఏం చేస్తుంది? పిల్లలు ఎంతమంది? నేను పిల్లలు లేరండి, కాలేదు మేడం. అప్పటికి హాస్పిటల్ చూపిస్తూనే ఉన్నాను. ఆమె సరిగా ఇదిగాక కాలేదు. ఓకే. పోతే నేను మామూలు సివిల్ వర్కులు చేసుకుంటుంటా. మీ వైఫ్ ఏమన్నా వర్క్ చేస్తుందా? మామూలు ఇంట్లో వర్క్ చేస్తాను మేడం. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మీరు ఇద్దరేనా? మీ అమ్మా నాన్న వీళ్ళతో కూడా కలిపి ఉండాల్సి వస్తుంది? నేను, మా భార్య, మా మరదలు ఇద్దరు. మరదల? మరదలు ఎందుకు? వాళ్ళు కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు కాలేదు కదా, వాళ్ళు ఉండేవాళ్ళు ఇంట్లో. మీ వైఫ్ వాళ్ళ సిస్టర్స్, ఓన్ సిస్టర్స్ ఇద్దరు. ఓహో. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? వాళ్ళు మా పెళ్ళైన కొద్ది రోజుల నుంచి ఉంటున్నారు. అంతకుముందు వాళ్ళ మేనమామ ఉన్నారు అక్కడ పక్కల. అంటే వాళ్ళకి అమ్మా నాన్న లేరా? లేరండి, లేరు. మరి వీళ్ళకి పెళ్లి చేసింది ఎవరు? మేనమామ? వాళ్ళ మేనమామ. సో ఇప్పుడు మీ వైఫ్ కి మ్యారేజ్ అయింది కాబట్టి అక్క బావ దగ్గరకు వచ్చి వాళ్ళిద్దరు కూడా ఉంటున్నారు. వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుందండి వయసు? వాళ్ళది ఉంటుందండి మేడం 20. వచ్చిన పాపది 18, 19 అట్లా ఉంటుంది. ఇప్పుడా? అప్పటికి ఇప్పుడు ఆ లాక్డౌన్ టైంకి ఇప్పటికి 25 దాకా ఉంటాయి. మ్యారేజ్ అయినాయా వాళ్ళిద్దరికి? ఏమన్నా అయిపోయినాయి మేడం. మీరే చేశారా? వాళ్ళే చేసుకున్నారా? లేదు, వాళ్ళే. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. రెండో పాపకైతే నేను దగ్గరుండి చేపించాము. అంటే ఖర్చు అంతా వాళ్ళదే, దగ్గర ఉన్నాను, బాధ్యత తీసుకున్నారు. మూడో పాపకు నాకు చెప్పలేదు కూడా. లేచిపోయి పెళ్లి చేసుకుందా? లేదు, అరేంజ్ ఎక్కడ చూసుకున్నారు. అది నాకు చెప్పలేదు. అప్పటికి మీ మధ్య గొడవ జరిగిందా? నాకు చెప్పలేదు. అప్పటికి చిన్న గొడవలు అవుతున్నాయి. మీతో కలిసి ఉన్నప్పుడే మ్యారేజ్ అయిందా? మీతో దూరంగా అయిపోయినాక మ్యారేజ్ అయిందా? రెండు పాపనే ఉన్నప్పుడు అయ్యింది, మీరు దగ్గరుండి చేశారు. మూడో అమ్మాయికి నేను దగ్గర లేను. అంటే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు, అది నాకు చెప్పలేదు కూడా. అట్లాగా మీతో విడిపోయి ఎంతకాలం అవుతుంది మీ వైఫ్ దూరంగా వెళ్ళి? లాక్డౌన్లో మేడం. 5 years. 5 years, కరెక్ట్. 5 years. 5 years నుంచి మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇల్లు ఎలా గడుస్తుంది? వాళ్ళకి ఎలా గడుస్తుంది?
వాళ్ళకు ఎక్కడ ఎలా గడుస్తుంది అనేది మాత్రం అది నాకు తెలియని విషయంగానే ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లిళ్ళు అయిపోయినాయి, వాళ్ళిద్దరు చెల్లెల పెళ్లిళ్ళు, ఓకే, చెల్లెళ్ళు బయటికి వెళ్ళిపోయారు, ఈ అమ్మాయి ఒక్కతే బయటికి వెళ్ళి ఏం చేద్దామని? అది అర్థం కాని విషయం. అది నాకు ఇంతవరకు ఇంకా అర్థం కాలేదు. అసలు ఏంటి మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి? మా ఇద్దరి మధ్యలో గొడవ అంటే మేడం, ఉన్నది నిజం చెప్తున్నా, ప్రామిస్గా నిజం. దీంట్లో అబద్ధాలు ఏమి ఉండవు. మామూలు పనులు చేపిస్తుంటా. ఆ, కాకపోతే ఒక అమ్మాయి పరిచయం అయితే తప్పుల వరకు వెళ్ళలేదు, కానీ మాట్లాడుకో అది అంతవరకే అయింది. పోతే అది మా భార్య, అది నాకు తెలియదు, నాకు దాంట్లో కొద్ది ఆప్షన్స్ తెలియదు. ఆమె ఏదో సిస్టమ్ సెట్ చేసి పెట్టుకున్నది. ఇట్లా మామూలుగా మాట్లాడుతున్నప్పుడు అది ఏదో, నేను బాత్రూమ్ స్నానానికి వెళ్ళినప్పుడు, నేను స్నానం చేసి వచ్చే లోపల ఆ వినడం, వీడియోలు కానీ ఆ వాట్సాప్ మెసేజ్లు అట్లా ఏమైనా ఉన్నాయా? ఆడియో రికార్డ్ పెట్టుకుంది, ఆమె సెట్ చేసుకున్నాను. నాకు తెలియదండి అవన్నీ. ఆ సిస్టమ్ ఆటో రికార్డ్ పెట్టుకుంది, దానివల్ల మీ ఇద్దరు మాట్లాడుకున్నది తెలిసింది. ఓకే, అవును మేడం. అట్లాగా ఇది లాక్డౌన్ లోనే, లాక్డౌన్ తర్వాత? ఇది లాక్డౌన్లో ఉన్నాయి మేడం. ఓకే, ఇట్లాగే ఇక్కడ మేము తప్పుల వరకు లేదు, కానీ మాట్లాడుకున్నంత వరకే. ఆమె మాట్లాడుకునేవి ఎంత దూరంలో ఉన్నాయి? ఆమె మామూలు ఫ్రెండ్షిప్ లో మాట్లాడుకోవడం వేరే, ఎక్సీడ్ అయి మాట్లాడు. ఫ్రెండ్షిప్లే. ఫ్రెండ్షిప్ లో మాట్లాడుకుంటే ఇన్ని సంవత్సరాల మ్యారిటల్ రిలేషన్ వదిలేసి మీ ఆవిడ బయటకు వెళ్ళిపోయిందా? తప్రార్థాలు చేసుకొని, ఇప్పుడు వాళ్ళ మేనమామ, నెక్స్ట్ వాళ్ళ చిన్నమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మాటలు విని ఇది కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పేసి, ఆ అమ్మాయి చెప్పకుండా నేను పనికి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు తాళం వేసుకొని వాళ్ళ దగ్గర వెళ్ళిపోయింది. తన సామాన్ అవన్నీ తీసుకుని వెళ్ళిపోయిందా? గోల్డ్ సామాన్లన్నీ ఇంట్లో పెట్టేసింది. మీ ఇద్దరు సామాన్ కాదు సార్, తన పర్సనల్ శారీస్, గోల్డ్ సర్టిఫికెట్లు ఎట్లా ఏమన్నా ఉంటే అన్ని పట్టుకుని అవి వెళ్ళిపోయింది. తీసుకెళ్ళాను. నావి కూడా సర్టిఫికెట్స్ ఇంట్లోనే ఉన్నాయి. అవి కూడా తీసుకెళ్ళిపోయిందా? అది తెలియదు. ఇంకా ఆ ఇంట్లోకి కూడా ఇంకా నేను పోలేదు కూడా. 2-3 సార్లు పెద్ద మనుషులు తీసుకుపోయి అడిగాను. అడిగితే మీరిద్దరూ ఉండే ఇల్లు సార్ అది. ఓకే సార్, మీ ఫోన్లు తెలియటం వల్ల ఆవిడ అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. తన సామాన్ తను తీసుకెళ్ళింది. మీరు వెళ్తారు కదా సాయంత్రం ఇంటికి, అరే ఈ అమ్మాయి అన్ని పట్టుకుని వెళ్ళింది, నాయ కూడా ఏమైనా పట్టుకెళ్ళిందా లేదా అని చూస్తాను. వెళ్ళే వరకు లాక్ ఉంది, వెళ్ళిపోయి లాక్ వేసుకుని వెళ్ళిపోయింది అంటే నేను ఇట్లా పనికి వెళ్ళిపోయిన తర్వాత. అది ఓన్ హౌసా, రెంటెడ్ హౌసా? రెంట్లు మేడం. రెంటెడ్ హౌస్. అవును. ఎన్ని రోజులు అట్లా తాళం వేసుకుని వెళ్ళిపోయింది? వెళ్ళిపోతే సరే అని వాళ్ళ మామ వాళ్ళ ఇల్లు దగ్గరే వెళ్ళాను నేను. బండి వేసుకుని వెళ్ళిపోయి, ఏంటి తాళం వేసుకుని వచ్చావు, కనీసం ఏంటి విషయం అంటే, నేను రాదలుచుకోలేదు, నేను హాస్పిటల్ చేయించుకుంటున్నా, కొద్ది రోజులు ఇక్కడ ఉంటాను అంటే, సరే మంచిది, నీకు కాదు అనట్లేదు. హాస్పిటల్ చూపించుకోవడానికి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోవాల్సిన పని లేదు కదా, మీకు ఇవ్వాలిగా వచ్చినాకైనా. అదే అడిగాను, అసలు కనీసం ఫోన్ చేయాల్సింది కదా, నేను ఇట్లా వెళ్తున్నాను, మరి ఒక 2 రోజులు అక్కడ ఉంటాను, ఒక వారం రోజులు ఉంటాను, చూపించుకుంటాను, వస్తాను అని చెప్పాలి. మరి చెప్పకుండా నువ్వు తాళం వేసుకొని నీ అంతకు నువ్వే ఇది చేసుకుంటే ఎలాగా అంటే, సరే ఉంటే ఉండు, ఒక వారం 10 రోజులు ఉండి ట్రీట్మెంట్ చేయించుకొని రా అన్నారు మేడం. ట్రీట్మెంట్ చేయించుకొని రా అన్నారు. ఆవిడ మెడికల్ గా వెళ్ళారు అంద కదా. అవును, అడిగాను, అదే చేయించుకుంటున్నా అని చెప్పారు, వాళ్ళ మామూలు కూడా చెప్పారు. అంతేగాని మీ ఆడియో గురించి, ఫోన్ గురించి అయితే మాట్లాడలా మీతో? లేదండి, అడగలా మిమ్మల్ని. మరి కీ తీసుకొని వచ్చారా ఇంటికి? ఇవ్వలేదు. అరే, ట్రీట్మెంట్కి వెళ్ళిన ఆవిడ, అలిగి వెళ్ళిన ఆవిడ కీ అయితే ఇస్తుంది కదా, మళ్ళీ కలవాలి అనుకుంటే. ఇవ్వలేదు. దానికి మీరేం అడగలేదా గట్టిగా? నేను అడిగాను, సరే ఉండు, పర్లేదు, మేము మామ వాళ్ళ ఇంటికి వచ్చావు, సరే ఉండు, 2 రోజులు వద్ద 4 రోజులు ఉండు, ఇబ్బంది లేదు, తాళం అయితే ఇవ్వు, నేను ఉండాలి కదా. అవును. ఇప్పుడు చీకట్లో ఎక్కడ పోవాలి, ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ ఏంది అంటే, అది నాకు తెలియని విషయం, అది ఎందుకు ఆలోచన చేసుకున్నది అంటే, దీనికి అర్థమైంది అన్న అంటే, లేదు నీతో మాట్లాడాలి, రేపు ఎల్లుండి మా మామ వాళ్ళు ఫోన్ చేస్తారు, పెద్ద మనుషులు పంచాయతీ పెడతామంది. మా మామ వాళ్ళు ఫోన్ చేస్తారు, వచ్చి మాట్లాడాలి అది అన్నది. అంటే నేను చెప్పాను, ఏమన్నా ఉంటే కరెక్ట్గా మాట్లాడు, తప్పులు జరిగినట్లుంటే తప్పులలాగానే మాట్లాడు, ఇబ్బంది ఏం లేదు. అంతేగాని ఇప్పుడు నువ్వు మీ వాళ్ళ ఇంట్లోకి వచ్చి నన్ను ఇప్పుడు బయట పెట్టడం ఎంతవరకు సంబంధం చేస్తాం. సో తన సిస్టర్ ఇద్దరు కలిపి వెళ్ళిపోయారు. అప్పటికి మూడో ఆవిడకి పెళ్ళి అవ్వలేదుగా? కాలేదు మేడం, కాలేదు. ఆ పాప వాళ్ళ మామ వాళ్ళనే ఉండే ఇంట్లో ఉంది, ఆ పాపకు పెళ్ళి కాలేదు. సరే అని చెప్పేసి తాళం ఇవ్వలేదు. సరే అని చెప్పేసి నేను, సరే ఇంటికి తాళం తయారు చేస్తారు కదా మేడం, వాళ్ళని తీసుకొచ్చి తాళం తీపిద్ది అని అనుకున్నాను. ఆ ఇంటి ఓనర్ కూడా వద్దు, తాళం తీయొద్దు, ఆమె వేసుకుపోయింది కాబట్టి ఆమె వచ్చి తీస్తేనే ఉంటుంది అన్నట్టుగా మాట్లాడాడు ఇంటి ఓనర్. సరే ఇది ఎక్కడ న్యాయం అండి, నా ఇల్లు కదా.
రెంట్ కట్టేది మీరు. నేను రెంట్ కట్టేది ఉంది కదా, నా ఇల్లు కదా, తాళం వేసుకుని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. సరే ఏదో ఇదైంది. నేను సరే తర్వాత ఏమైంది సార్? వాళ్ళు ఓనర్లు తీయనివ్వలేదు. మీరు ఎక్కడికెళ్ళి ఉన్నారు? ఇంకా నేను మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి అలా ఎప్పటిదాకా ఉన్నారు? అలాగ ఒక 3-4 రోజులు అలాగా ఉండి తర్వాత నా డ్రెస్, నేను సింగిల్ డ్రెస్సులనే ఉన్నాను. అవును, తాళం వేసి వెళ్ళిపోయింది ఆ, కదా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం కంప్లైంట్ ఇవ్వలేదా మీరు? ఇచ్చాను మేడం. నేను ఆ. గచ్చిబౌలి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాను. ఇస్తే అక్కడికి వచ్చి మాట్లాడినారు. మాట్లాడితే అమ్మాయి వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ మేడం వాళ్ళు మీ బట్టలు అవి తీసుకోమని అనలేదా పోలీసులు? ఆహా, వాళ్ళు ఏం చెప్పలేదు. ఉమ్. ఆ, మీరు అడగలేదా? మేజర్ ప్రాబ్లం కదా, బట్టలన్నీ రూమ్ లో తాళం వేసుకొని ఉన్నాయి. బట్టలు మరి అవి ఉన్నాయి, నా ఇప్పిస్తారు కదా. ఫైల్స్ ఉన్నాయి, నావి అవును, నా అవి బిల్స్ అవి అడగాలి ఉన్నాయి. కదా మీరు. అవి ఎందుకు అడగలా? ఆమె డైరెక్ట్ నాకు సంబంధం లేదన్నట్లు మాట్లాడుతుంది. సరే, సంబంధం లేదు. ఫస్ట్ అయితే తాళం తీయండి సార్, నా సామాన్ అవి ఉన్నాయి, మేజర్వి తీసుకొని ఉంటాను, లేదా తన తాళం తీయమని చెప్పండి అని ఏదో ఆమె అడగాలి ఒకటే కదా. అంటుంది, ఆ, నువ్వు ఇంటికి రావాల్సిన పనే లేదని అంటుంది. అంత పెద్ద తప్పు ఏం చేశాను చెప్పు దానికి ఆ. అని చెప్పాను నేను. నేను ఒక ఆవిడతో మాట్లాడడం వరకు అంతేగాని మాట్లాడిన వల్ల ఇన్ని సంవత్సరాల్లో మీ బాండింగ్ ఏంటి సార్? ఒక ఫోన్ మాట్లాడినందుకే మిమ్మల్ని వదిలేసిందా? అంతే. ఇంకో ఛాన్స్ ఇవ్వలేదా మీకు? లేదు మేడం, ఓకే. లేదు, ఇవ్వలేదు కూడా. సో ఆ తర్వాత ఏం కేసులు వేసింది? ఒకటికి మీరేం 10 కేసు? సార్లు అడిగా, ఒకటికి 10 సార్లు నేను దండం పెడతాను, ఉమ్. కొన్ని పనులు చేయొద్దు, ఎందుకంటే బాగోదు, ఇది పద్ధతి అంతా ఇద్దరం కలిసి తెలిసిన వాళ్ళమే అయినాం, తెలియదంటే అది వేరు అని చెప్పారు. ఇప్పుడు మెడికల్ గా పిల్లలు లేరు ఇన్ని సంవత్సరాల నుంచి, అంటే అప్పటికే 15 ఏళ్ల కాపురం మీది. అవును మేడం. అయినా మీరు ఎందుకు అడ్జస్ట్ అయ్యారు? అంటే డాక్టర్స్ చెప్పారా పుడతారు ఇట్లా అని ఏమన్నా? ఎవరి ప్రాబ్లం అని చెప్పారు? ప్రాబ్లం అంటే ఇది చూయించుకున్నాం మేడం. మాకు ఓకే అని చెప్పారు. పర్సంటేజ్ విషయం ఓకే. ఆమె విషయం అయితే క్లారిటీ నాకు చెప్పలేదు కూడా, ఇదివరకు ఇంకా చెప్పలేదు. నేను అడిగాను, సరే చెప్తున్నారు అని అనుకుంటూనే ఇప్పుడు మీరు ఎవరితోనో ఫోన్ మాట్లాడారు కొంచెం ఫ్రెండ్షిప్ తో అని ఆ ఒక్కటేనా విడిపోవడానికి రీజన్? ఇంకేం లేవా? అవొకటి పోలీస్ స్టేషన్ ఇది ఒకటే చెప్తుందా మీ మీద? ఇంకేం చెప్పదా? తాగుతాడు, తిరుగుబోతూ, పని చేయడు, శాలరీ ఇవ్వడు, అవి కూడా మా అత్త మామ హింసిస్తారు, ఇట్లా ఏం చెప్పలేదా? అవి కూడా అవి కూడా ఆ. చెప్పేస్తుంది. ఏం పనికిరాడు, ఖాళీ ఆయన వండి పెట్టాలి, బట్టలు ఉతికి పెట్టాలి, అరేంజ్ చేసి పెట్టాలి, అంతే. ఉమ్. ఉదయం 7 గంటలకు స్నానం చేసేసి బయటికి వెళ్ళిపోతాడు. ఈ మళ్ళీ 15 ఏళ్లలో మీరు ఏం ప్రాపర్టీలు కొన్నారు? లేకపోతే మీ వైఫ్ కి ఏం కొన్నారు? గోల్డ్ గానీ బట్టలు గానీ? లేదండి, ఏం కొనలేదు మేడం. అదే మీరు కాంట్రాక్టర్ గాను ఏదో సివిల్ వర్క్ చేస్తున్నారు ఉన్నంతలో. ఏం చేస్తారు? వచ్చిన శాలరీ ఎంత? ఇన్కమ్ వచ్చిన శాలరీ ఇంట్లోకే ఖర్చు ఎంత పెడతాను. ఖర్చు పెట్టేస్తారు సార్? 20,000 ఖర్చు పెడతారు, 30,000 ఖర్చు పెడతారు, మిగతావి అంటే మీకు వచ్చేదే అంత ఉంటుందా సుమారుగా? అంటే 40 వస్తుంది. ఓకే. 40 అంటే బిల్స్ అట్లా అయినా బట్టి ఇంకా కొద్దిగా ఎక్కువ రావచ్చు, కొద్ది తక్కువ కూడా రావచ్చు. అలా అయినా ఓ చిట్టో ఏదో వేసుకొని, చిట్టీలు వేసుకొని అన్న ఏదో గోల్డ్ ఇవి కొంటుంటారు కదా, మీరు అసలు అట్లా ఏం చిట్టీలు కొనలేదా? ఇప్పుడు కూడా రన్నింగ్లు ఉన్నాయి మేడం. చిట్టీలు అప్పుడు పోలేదు, ఆ ఆలోచనలో పోలేదు. సరే అని చెప్పేసి అట్లాగా ఉన్నాం. పోతే ఇది విషయం. ఈ అమ్మాయి ఇలాగా ఏమన్నా కేసులు ఫైల్ చేసింది ఆవిడ? 498 డొమెస్టిక్ వైలెన్స్ కానీ లేదండి, మెయింటెనెన్స్ వాళ్ళకన్నా ముందు నేనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. నేనే పెట్టాను. అవును. ఆ ఫైల్ గచ్చిబౌలికి పంపించారు స్టేషన్కు. కౌన్సిలింగ్ ఇచ్చారు, ఫెయిల్ అయింది. నెక్స్ట్ డే వీళ్ళు నా మీద పెట్టారు, ఎక్కడ గచ్చిబౌలిలో అంటే వాళ్ళు చెప్పారు, పోలీసు వాళ్ళు, ఆ మేడం వాళ్ళు చెప్పారు, ఆ అబ్బాయి కంప్లైంట్ పెట్టిన తర్వాత మీరు పెట్టడం ఏంది, ఫస్ట్ మీరు పెట్టాలి, ఏమైనా ఉంటే సమస్య ఇదవుతుంది అంతేగాని. సరే అది అయింది, ఇప్పుడు కౌన్సిలింగ్ ఇస్తాం, జాగ్రత్తగా ఉండండి అంటే అమ్మాయి కౌన్సిలింగ్ కూడా ఒప్పుకోలేదు. అంతా విన్నది, 4 పోలీసులు చెప్తే కూడా వినలేదు అమ్మాయి. వద్దు అన్నట్టు కదా, అంత. సరే వద్దు అంటుంది, మరి మ్యూచువల్ డైవర్స్ అడిగేయచ్చుగా. ఏం యూజ్ లేదు కదా పెద్దగా ఆవిడ వల్ల, మీకు పిల్లలు లేరు, ఫర్దర్గా ఏమీ లేదు, ఎదురు ఇంటికి రాను, ఏం చేసుకుంటావు చేసుకో అంటుంది. 6 months ఆగారు, 1 year ఆగారు, 2 years ఆగారు, మ్యూచువల్ డైవర్స్ అడగొచ్చుగా. ఆవిడేం కేసులు వేయలేదుగా ఇప్పుడు కోర్టులో అయితే. ఏ మెయింటెనెన్స్ కావాలని కానీ ఏం కావాలని అడగట్లేదు. 5 years నుంచి దూరంగానే ఉంది. అవును మేడం. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? నాకు ఏంటంటే తల్లిదండ్రులు లేని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, పిల్లలు లేకపోయినా పర్లేదు, సరే ఆ అమ్మాయిని అన్యాయం చేయకూడదు, వద్దు, ఆ బాధలను పక్కకు తీసి పెడదాం, ఎన్ని రోజులని ఉంటుంది అన్నట్టుగా నేను ఇంత 5 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని కూడా ఇంకా అమ్మాయి గురించి నేను తపన పడుతున్నా. సరే ఉండాలని చెప్పేసి ఉన్నామంటది. వాళ్ళ సిస్టర్ మ్యారేజ్లు అయిపోయినాక కూడా ఆవిడ భర్త కోసం మీటింగ్ కానీ, పంచాయతీ కానీ, కేసులు కానీ ఏమీ వేయలే. ఈ జిడ్డు నాకు వదిలితే చాలరా బాబు అన్నట్టు కూర్చుంది ఆవిడ. మీరు ఇంకా ఆవిడ లేకపోతే గతి లేదు అన్నట్లు ఎందుకు తిరుగుతున్నారు?
ఆవిడ డైవర్స్ అడిగితే ఇచ్చేస్తుంది కదా, ఆవిడకి ఉద్ధరించాలని మీరెందుకు అనుకుంటున్నారు? నాకు వద్దు మర్రో మీ ఉద్ధరింపు అంటుంది ఆవిడ. నేనేమంటున్నా మేడం, ఓకే అది మీ ఫీలింగ్, ఉద్ధరిస్తా అనేది మీ ఫీలింగ్. నాకు అవసరంలా అంటుంది ఆవిడ. అవసరంగా ఉంటుంది. అప్పుడు ఆల్టర్నేట్ ఎతకాలి కదా. నేనేమో కావాలి అని నేను అంటున్నా. మీ ఫీలింగ్ మీదే, ఆవిడ ఫీలింగ్ ఆవిడ, వదిలేయండి. ఇట్లా 5 years అయిపోయింది. మీ ఫీలింగ్ మీరు, ఆవిడ ఫీలింగ్ ఆవిడలో. మీరే మళ్ళీ తగ్గి వస్తున్నారు తప్ప ఆవిడైతే ఇప్పటికీ తగ్గలేదు. ఇప్పుడు నేనే తక్కువ. ఇప్పుడు అద్భుతాలు ఏదో జరిగిపోయి ఆవిడ మీ దగ్గరకు వస్తుందని మీరు ఎలా అనుకుంటున్నారు? ఇక్కడికి అందుకు వచ్చారా మా ఆవిడని పిలిపించి మాట్లాడండి అని చెప్పి? ఇక్కడ మీ వల్ల నేను చాలా ప్రోగ్రామ్ చూస్తుంటాను మేడం. ఇక్కడికి వెళ్తే నాకు న్యాయం దొరుకుతుంది. ఇప్పుడు నేను ఆవిడ ఫోన్ లో మాట్లాడాను అనుకోండి, ఆవిడతో మీ గురించి ఎంత చెప్తుంది, చాలా చెప్తుంది. మరి ఏ రకంగా మిమ్మల్ని నేను అమ్మ కలిసి ఉండు నేను ఉంటాను హామీ, అంతకైతే ఆయన కౌన్సిలింగ్ ఇద్దాం అది ఇదని అట్లా చెప్పగలుగుతాను. ఆవిడ ఒక్క స్టెప్ దిగితే మీరు 99 steps దిగారు కాబట్టి ఆవిడకి పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. ఆవిడ డోర్లు వేసుకుని కూర్చొని ఉంది ఇప్పుడు. అలాంటి ఆవిడకి బాబు మీ ఆయన వచ్చాడమ్మా రా తల్లి మాట్లాడతామంటే పోవమ్మా అవతలకి అంటది. ఇప్పుడు మెయిన్ ఒకటి మేడం, ఆ అమ్మాయి ఇట్లా రివర్స్ కావడానికి మెయిన్ కారణం వాళ్ళ మేనమ్మ, వాళ్ళ పిన్ని, వాళ్ళ చిన్నమ్మ, వీళ్ళిద్దరే అని నేను నా ఉద్దేశం ఉంది. ఆవిడకి తల్లిదండ్రులు లేరు, ఎవరి దగ్గర చుట్టాల దగ్గర బతికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకుంది. అందులో 2 sisters ని బావ అంటే హస్బెండ్ దగ్గరుండి చూసుకుంటూ వచ్చాడు. ఇలాంటి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ఒక సామ్రాజ్యం ఉంటే వదిలేసి పారిపోవాల్సిన అవసరం ఏంటి అంటే ఒక చిన్న రీజన్ చెప్తున్నారు మీరు. నేను ఫోన్లో మాట్లాడానండి, అవి రికార్డ్ చేసుకుంది, నాకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయని వెళ్ళిపోయిందని. ఇంత కాపురాన్ని ఎవరో ఈ ఒక్క విషయం మీద వదులుకోరు. బయటికి వెళ్ళిపోతారు, కేసులు వేస్తారు, వార్నింగ్ ఇచ్చి మీకు నుంచి నేను అమ్మాయితో తిరగను, అమ్మాయితో మాట్లాడినని మీతో రాయించుకుని. ఎందుకంటే ఆవిడకి మీరు మహారాజు. ఎవరో పనికి మళ్ళీ ఆవిడ కోసం అని చెప్పి మిమ్మల్ని వదులుకోదుగా, ఇంకో ఛాన్స్ ఇవ్వడానికే చూస్తుంది. అలాంటిది ఇంకో ఛాన్స్ కాదు కదా, అసలు మా సరౌండింగ్ కి రావద్దు అంటున్నారు వాళ్ళు. ఇదొక్కటి రీజన్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి మీ గురించి. ఆవిడ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికే రెడీగా లేదు. మీరు ఏంటి నెక్స్ట్ ఏంటి అని తెలుసుకోవాలిగా. ఇక ఒకటే దారి నాకు ఆవిడ ఉండాలి అంటే ఆవిడ ఉండదు, ఏం చేద్దాం? నాకు అది తెలియగానే మీ వరకు రావడం, ఏదన్నా చేస్తారు మేడం అని చెప్పేసి. సరే ఇప్పుడు మీ వైఫ్ తో నేను మాట్లాడితే మీ గురించి చాలా చెప్తుంది, పర్వాలేదా? వింటే రికార్డ్ అవుతాయి, మళ్ళీ రేపు పొద్దుట లీగల్ గా ఇబ్బంది ఏముంటే తాగుతాడు, తిరుగుతాడు, రెంట్లు కట్టాడు, సరిగ్గా ఉండడం, రూపాయి ఇంటికి తీసుకొచ్చేవాడు, డబ్బులు ఏం చేస్తాడో తెలియదు, అక్రమ సంబంధాలు వాళ్ళతో తిరుగుతాడు మేడం. ఇలాంటి వ్యక్తి నాకు అవసరమే లేదా, ఆయన లేకుండా 5 ఏళ్ల నుంచి బాగానే ఉన్నారు అంటది ఆవిడ. అర్థమవుతుంది ఇలా చెప్తుంటే. పైగా టీవీ షోకి వెళ్తాడా, ఇప్పుడు వెళ్తాను నేను కేసులు వేయడానికి అని, ఇప్పుడు కేసులు వేయడానికి కూడా అవకాశం ఉంది ఆవిడకి. మరి లీగల్ గా ఆవిడ వెళ్తే మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా? లీగల్ గా అంటే దానికి ఇంకా ఎవరేం చేయలేము మేడం. ఆమె అంతవరకు అనుకుంటే దానికి నేను కూడా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఆమెను సరే ఇదంతా మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అనేది స్టార్టింగ్ లో, ఈ మధ్య కాలంలో ఏమన్నా జరిగినాయి పంచాయతీలు గానీ ఏమన్నా? ఆవిడ ఏం లేదు, ఒక 10 రోజుల కిందట వాళ్ళ మేనమామను నేను కలిశాను మేడం. నార్సింగ్ వాళ్ళు అక్కడ ప్లేస్ మార్చారు, గచ్చిబౌలిలో ఉండేవాళ్ళు అంజయ్ లో, అక్కడ నుంచి నార్సింగ్ ఎక్కడో వెళ్ళిపోయారు. వాళ్ళ మేనమామ నంబర్ నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకుని ఫోన్ చేశాను, అన్న నేను కలవాలి ఇట్లా అని చెప్పేసి. అంటే దేని గురించి అండి అంటే ఇట్లా రమా గురించి. దేని గురించి ఏంటి, వైఫ్ గురించే మాట్లాడతాం, ఆయనతో ఇంకేం పులిహార మాట్లాడుంటాయి. చాలా అతి తెలివి అంతేలేండి. దేని గురించి అని అమ్మాయి గురించి అయితే మాతో మాట్లాడొద్దని డైరెక్ట్ గా అనాలి, కానీ దేని గురించి మాట్లాడతామని అంటే మీకేం పంచాయతీ? దేవి గురించి ఒకసారి మాట్లాడాలన్నా, ఆమె లేకపోతే నాకు ఒంటరిగా ఉండడం అంటే నాకు కూడా కాదు అంటే, సరే నార్సింగ్ వచ్చేసి సర్కిల్కు అన్నారు. నార్సింగ్ సర్కిల్ అంటే నాకు తెలియదు ఎక్కడ అంటే, నార్సింగ్ లేబర్ అడ్డా దగ్గరికి వచ్చే సర్కిల్ అది. అంటే ఈవినింగ్ 6:37. ఎంతకాలం క్రితం సార్? ఒక 10 days అవుతుంది మేడం. 10 days ముందర అంతే, 10 days 12 అంతే వెళ్ళాను. అప్పుడు అతను ఇంకా ఫస్ట్ ఉంటే అతను చెప్పేది ఇవే, మీరు మంచిగా ఉంటే బాగుంటుంది, మీరు బాగుంటే మేమంతా చెప్పేవాళ్ళం ఎవరము అది ఇది అన్నట్టు. కానీ అతను చెప్పే విధానం చెప్తూనే ఉన్నాడు, ఆ విధంగా చెప్తూనే ఉన్నాడు. సరే అన్న ఓకే, నాది తప్పైంది అనుకున్నా, దండం పెడుతున్నా, మా ఇద్దరిని కలపన్నా. ఆ అమ్మాయి మీ మాట తప్పితే వేరే వాళ్ళ మాట ఎవరి మాట వినదు. ఇప్పుడు నువ్వే మేను, మా మామ చెప్పింది నేను ఏది కూడా చేయను అన్నట్టుగానే ఆ అమ్మాయి పట్టుదలతో ఉంది. సుఖమన్నా కష్టమన్నా నువ్వే దీనికి, నీ మాట వింటుంది అమ్మాయి. ఏమన్నాడు ఫైనల్గా అని నేను అడిగాను. అంటే ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది కదా,
మాట్లాడుకున్నాము, అయిపోయింది. పోలీస్ స్టేషన్‌లో కూడా కాగితాలు రాసుకున్నాం, వద్దనుకున్నాం. కాగితాలు రాసుకున్నారా? ఆ! ఏం కాగితాలు? ఆ అమ్మాయి విడిపోతామనే? ఆ అమ్మాయి నాకు వద్దన్నట్టు, నేను ఆ అమ్మాయికి మరి వద్దన్నట్టు. అది రాసుకున్న విషయం చెప్పరేంటి? ఆ! విడాకులు రాసుకున్నారు మీరు. విడాకులు రాసుకున్నాం. మరి అలా కౌన్సిలింగ్. రాసుకున్నప్పుడు మీకు ఆల్రెడీ ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆవిడ కాకపోతే ఇంకొకళ్ళు ఎవరినైనా ఆల్టర్‌నేట్ చూసుకోవచ్చు కదా! ఈవిడ ఎనకాల ఎందుకు పడుతున్నారు మీరు? నాకలా లేదు మేడం. అబ్బా! ఆ! అలాంటివి లేవు. అలా ఉంటే ఈ 5 ఏళ్ల గ్యాప్ తర్వాత మీ స్టూడియోకి రావడం, మీకు దండం పెట్టడం, ఈ నాకు ఎందుకంటే మా మీరు ఆల్రెడీ ఫ్యామిలీని దగ్గర సమాజంలో చేయండి. చాలా మందిని చూసేసారు లేడీస్‌ని. మేడం. చూడగానే మీకు సీన్ అర్థమైంది. మా ఆవిడ బెటర్ రా బాబు ఈళ్ళందరికంటే అని అనిపిచ్చి ఉండొచ్చు. అంతకు మించి బెటరు ఏమీ లేదు. ఇంకోటి మేడం, ఆ! మరి ఆమెకి ఎవరన్నా ఈవిడకంటే బెటర్ ఆవిడ దొరికితే మీరు ఎవరండి ఈ రోజుల్లో ఎంత శ్రీరామచంద్రుడిలాగా వచ్చేసి 5 ఏళ్ల తర్వాత విడాకులు రాసుకున్న కేసులు 6 నెలలు, రావడానికి? 7 నెలలు, 8 నెలలు, 1 ఇయర్ ఉంటేనే గ్యాప్‌లు ఇచ్చేసుకుంటున్నారు. అవును. ఎవరి వాళ్ళు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. మీరు గతి లేక వచ్చినట్టు లెక్క మీ ఆవిడ కోసం. ఓకే. ఆహ్, ఇప్పుడు ఫైనల్‌గా వాళ్ళైతే వద్దన్నారా? అతను మాట్లాడుతున్నాడు మేడం. ఆ! మొన్న ఈ మధ్య మరి కలుస్తున్నా. ఆగొచ్చు కదా! ఇప్పుడు టీవీ షో ద్వారా మాట్లాడితే, అరే మమ్మల్ని 10 రోజులు అడిగాడు. ఈలోపు మేము మాట్లాడి చెప్తామనే లోపు టీవీ షోకెళ్ళి మా పరువు తీశాడు అనుకుంటారు కదా సార్. మళ్ళీ నేను ఫోన్ చేస్తున్నా. నేను ఫోన్ ఆ! చేస్తుంటే కూడా ఫోన్ ఎత్తట్లేదు. ఆహా! ఫోన్ ఎత్తి, సరే నువ్వు టైం తీసుకో రమేష్, ఇప్పుడే కాదు కదా, 5 ఏళ్ళు గ్యాప్ అయింది కదా, హ్మ్. కొద్దిగా టైం తీసుకో. టైం తీసుకుంటే కొంచెం అడ్జస్ట్ చేద్దాం. ఆ అమ్మాయి కూడా ఒకేసారి రా దగ్గర అవ్వాలంటే కాదు అన్నట్టుగా ఫోన్ ఎత్తి ఒక సమాధానం చెప్తే, నేను ఇంకో నెలగా 2 నెలలైనా ఉండాలి. 5 ఏళ్ళు ఉన్నవాడిని ఇంకో నెల 2 నెలలు ఉండాలన్నా మేడం. అట్లాగా అతను ఫోన్లు కూడా ఎత్తడం మానేశాడు. అసలు దీనికి ఏం చేయాలి ఏందని నేను మా ఫ్రెండ్ ఈ దగ్గర ఎపిసోడ్ ద్వారా మేజర్‌గా 2 క్వెషన్స్‌కి డౌట్స్ క్లారిఫై అవుతాయి. భర్త ఇంట్లో నుంచి బయటికెళ్ళినప్పుడు భార్య అలిగి గాని, లేదా కేసులు వేయడానికి గాని, విడిపోదామన్న ఉద్దేశంతో గాని తాళం వేసుకొని వెళ్ళిపోతే, అతనికి సంబంధించి తాళం పగలగొట్టి తీసుకోవచ్చా? సామాను గాని, బట్టలు గాని, సర్టిఫికేట్స్ గాని, వాల్యుబుల్స్ గాని. దీనికున్న ఆల్టర్‌నేట్ ఏంటి? సెకండ్ క్వెషను, పోలీస్ స్టేషన్స్‌లో పంచాయతీలో ఏదో జరిగినప్పుడు పెద్ద మనుషుల దగ్గర గాని, రూ. 100 బాండ్ పేపర్స్ మీద గాని, వైట్ పేపర్స్ మీద గాని, ఇక నుంచి మేమిద్దరం కలిసి ఉండం, విడిపోతున్నాం, విడాకులు తీసుకున్నాం, ఎవరి లైఫ్ వాళ్ళదే అని రాసుకుంటే అది లీగల్‌గా వాలిడా? ఈ 2 పాయింట్స్ గురించి మనం క్లారిటీ తీసుకుందాం. మాక్సిమం కేసుల్లో భర్త ఇంట్లో లేనప్పుడు భార్య తాళం వేసుకొని వెళ్ళిపోతే, యాక్చువల్‌గా ఓనర్సు తాళం తీయొద్దు అని అన్నారట. ఆ రైట్స్ వాళ్ళకి లేవు. ఇన్‌కేస్ అలా అన్నా కూడా అది మోరల్ వాల్యూస్, చుట్టుపక్కల నైబర్స్‌కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే లాక్ పాడైపోద్దన్న ఉద్దేశంతోటి వాళ్ళు వద్దు అనొచ్చు. నెక్స్ట్ స్టెప్ పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వడం. ఆ అమ్మాయి వచ్చి తాళం తీస్తది. త్రూ కానిస్టేబుల్స్ ద్వారా లోపలికి వెళ్ళి మన వాల్యుబుల్స్ అంటే జెంట్స్ భర్త తన వాల్యుబుల్స్ రెగ్యులర్ వేసుకునే బట్టలు గాని, లేతే తనకేం కావాలో అవి. సర్టిఫికేట్స్ ఇవన్నీ ఆఫీస్ ల్యాప్‌టాప్స్ గాని ఇవి మేజర్ ఐటెమ్స్ వెనక్కి తెచ్చుకునే హక్కు ఉంటుంది. తాళం వేసి వెళ్ళిపోయింది. ఏది రెంట్ కట్టేది హస్బెండ్. రెంట్‌కి తీసుకున్నది హస్బెండ్. ఒకవేళ వైఫే తీసుకున్నా కూడా రెంట్‌కి లాక్ యేసుకొని నెసెసిటీ ఏదైతే ఉందో ఆ అత్యవసర వస్తువులు మేజర్‌గా ఉన్న వాటిని లాక్ చేసి వెళ్ళిపోయే రైట్స్ లేవు. పోలీస్ స్టేషన్‌కెళ్ళి మీరు కంప్లెయింట్ ఇస్తే ఆ అమ్మాయిని పిలిపించి తాళం ఓపెన్ చేయిస్తారు. మీ సామాను మీరు వెనక్కి తెచ్చుకోవచ్చు. మీరు ఆ రోజు భార్య కావాలి అనే కౌన్సెలింగే తీసుకున్నారు తప్ప, అవును మీ మేడం. వాల్యుబుల్స్, మీ సర్టిఫికేట్స్ వెనక్కి తెచ్చుకోలా. ఇన్‌కేస్ మీరు అడిగితే ఆ రోజు అది వర్కౌట్ అయ్యేది. నేను అది పోలీసులు ఈ ముందు వీళ్ళిద్దరిని కలుపుదాం అన్న ఉద్దేశంతో డైవర్ట్ అయిపోయింది టాపిక్. అవును. మేజర్ కౌన్సెలింగ్ 2 ముందు నాకు అర్జెంట్ సామాను కావాలి. 3 డేస్ నుంచి ఫ్రెండ్స్ రూమ్స్‌లో ఉన్నాం మేము. ఓకే. ఇలా అడిగే రైట్స్ జెంట్స్‌కి, భర్తకి ఉంటుందండి. పోలీస్ స్టేషన్ ద్వారా మీ సామాను మీరు తెచ్చుకోవచ్చు. సెకండ్ ఐటెమ్ చాలా సందర్భాల్లో పంచాయతీలు జరిగినప్పుడు మాక్సిమం ఇప్పటికి కూడా స్టిల్ వింటున్నామండి. పెద్ద మనుషుల దగ్గర విడాకులు తీసేసుకుందాం. 1 ఇయర్ కంప్లీట్ అవ్వలా విడిపోయి. మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ కంప్లీట్ అవ్వలా. కాబట్టి పెద్ద మనుషుల దగ్గర రాసుకునేది చెల్లుద్ది. ఎవరి లైఫ్ వాడిది. అంటే పోలీస్ స్టేషన్‌లో రాసుకున్న, పెద్ద మనుషుల దగ్గర రాసుకున్న, చుట్టాలు రాసుకున్న అటువంటి విడాకులు మీరు బాండ్ పేపర్స్ మీద గాని, నోటరీ చేయించి గాని, వైట్ పేపర్స్ మీద గాని ఎక్కడ రాసుకున్నా కూడా ఆ విడాకులు చెల్లవు. ఆవిడని నమ్మి ఏదైనా సెటిల్మెంట్ చేయాల్సిన ఐటెమ్సో, గోల్డో కోర్టుల దాకా వెళ్ళటం ఎందుకు విడాకుల కోసం అని చెప్పి, మీరు పెద్ద మనుషుల దగ్గర ఆవిడకి ఇవ్వాల్సినవి ఇచ్చేసి ఆ పేపర్లు తెచ్చుకుంటే నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు. లీగల్‌గా కోర్ట్‌లోనే డైవర్స్ ప్రొసీడింగ్స్ కంప్లీట్ అవ్వాలి. ఒకవేళ అలా రాసుకొని దాన్ని ఎంఓయూ అంటారు. అంటే సెటిల్మెంట్ అగ్రీమెంట్ కింద లెక్క. ఇదిగోండి ఈ రూ. 5 అమ్మాయికి ఇస్తున్నాం. ఈ మ్యూచువల్ డైవర్స్ ఇంకా ఫర్దర్‌గా ఏ కేసులు లేవు. మేము మ్యూచువల్ డైవర్స్ కోర్ట్ ద్వారా తీసుకోవడానికి విల్లింగ్‌గానే ఉన్నాం. ఈలోపు ఎవరి విషయాల్లో ఎవరు కల్పించుకోము. అన్ని కండిషన్స్ రాసేసుకొని, ఇంకా పర్ఫెక్ట్‌గా కావాలంటే త్రూ అడ్వకేట్ ద్వారా ఎంఓయూ రాసుకొని,
మ్యూచువల్ డైవర్స్ కోర్టులో ఫైల్ చేసుకోవాలి. ఫైలింగ్ అప్పుడు బోత్ పార్టీస్ రావాలి. విడిపోయేటప్పుడు అంటే కోర్టులో ఎవిడెన్స్ చెప్పేటప్పుడు బోత్ పార్టీస్ ప్రెజెంట్ అయ్యి మాకు మ్యూచువల్ డైవర్స్ ఇష్టమే అని జడ్జి గారికి చెప్తే తర్వాత ఒక 1 మంత్కో 15 డేస్కో ఆర్డర్ కాపీ వస్తుంది. ఆ ఆర్డర్ కాపీ ఎప్పుడైతే డిక్టేషన్ అవుతుందో అక్కడ నుంచి వ్యాలిడ్. మ్యూచువల్ డైవర్స్ త్రూ కోర్టు ద్వారా వచ్చేదే వ్యాలిడ్. బాండ్ పేపర్స్ మీద ఇలా రాసుకునేది వ్యాలిడ్ కాదు. మీ కేసులో కూడా అంతే సార్. ఈ రోజుకి మీరు ఆవిడకి భర్తే. మీరు ఆ ఆర్డర్ కాపీని నమ్ముకొని ఏది మీరు ఆర్డర్ కాపీ కాదు, మీరు ఏదైతే రాసుకున్నారో పోలీస్ స్టేషన్లో వాళ్ళ అమ్మాయి వాళ్ళ మేనమామ ఏం చెప్తున్నాడు, మీరు పోలీస్ స్టేషన్లో రాసుకున్నారు కాబట్టి ఇక నుంచి ఇన్వాల్వ్ అవ్వద్దు ఒకళ్ళ లైఫ్లో ఒకళ్ళు అని. ఇది రాంగ్. మీకు పూర్తి రైట్స్ ఉన్నాయి. స్టిల్ ఇంకా నా భార్య కాపురానికి రా అని పిలవడానికి. అలాగే మీరు ఆ పేపర్ని నమ్ముకొని ఇంకొకళ్ళు పెళ్లి చేసుకుంటే మీ వైఫ్ ఏం వేయకపోతే వేయకపోయినట్లే. ఈలోపు మీరు ఏదో అదృష్టం బాగుంది, బాగా కష్టపడ్డారు, ఓ 2-3 ఇళ్ళు కొన్నారు, వచ్చేస్తుంది. పిల్లలు లేకపోయినా కూడా నేను ఆ రోజు ఏదో ఫోర్స్ఫుల్గా కోపంతో రాశాను, లీగల్గా అవి విడాకులు కాదు. మీరు సెకండ్ వైఫ్తో పిల్లలు కానీ సెకండ్ వైఫ్తో హ్యాపీగా ఉన్నారు, ఓ 4 ఇళ్ళు కొన్నారు, ఈవిడొచ్చి క్లెయిమ్ చేసుకునే రైట్స్ అలాగే ఉంటాయి. సో ఆ పేపర్స్ వ్యాలిడ్ కాదు. అదొక బాండ్ పేపర్ మాత్రం, అంటే ఒక ఎవిడెన్స్ డాక్యుమెంట్. ఫలానా రోజు మేమిద్దరం మ్యూచువల్ డైవర్స్కి ఒప్పుకున్నాం, ఇప్పుడు ఆవిడ భర్త నాకు భర్త కావాలని వచ్చినా మీరు ఆ పేపర్ తోటి లీగల్గా డైవర్స్ కేసు వేసుకోవచ్చు. కోర్టు డిసైడ్ చేస్తుంది మీకు ఇవ్వాలా వద్దా అని. లేదా ఇప్పుడు ఆవిడ రావట్లే, మీరే వెళ్తున్నారు. సో కోర్టు ద్వారా విడాకులు తీసుకోవడానికి మాత్రం వెళ్ళటానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు వచ్చింది మేడం, మీరు చాలా ఎపిసోడ్స్ చేశారు, చాలా మందిని కలిపారు, మరి నాకేమన్నా అట్లాంటి ఆప్షన్ ఉందా అని అడగడానికి. 100% మేము ఫోన్ చేసి పిలిపించడం కానీ మాట్లాడడం కానీ చెయ్యొచ్చు సార్. కానీ మీ కేసు 5 years సపరేట్ అయిపోయిన కేసు. 2 రీసెంట్గా 10 days బ్యాక్ వాళ్ళ మేనమామతో మీరు మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఆయన ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వాల. అంటే 5 years బ్యాక్ ఏ కోపంలో ఉందో అదే కోపంలో మీ వైఫ్ ఇంకా స్టిల్ అలాగే ఉంది. ఇలాంటి అమ్మాయిని ఒక ఫోన్ కాల్ తోటి ఇంకొకటితో మనం పిలిపించడం కష్టం. వీళ్ళు కోర్టు దాకా వచ్చినప్పుడు ప్రతి కేసులో కౌన్సిలింగ్స్ ఉన్నాయి. మీడియేషన్ సెంటర్కి పంపిస్తారు, కొన్ని సందర్భాల్లో జడ్జెస్ కౌన్సిలింగ్ ఇస్తారు, కొన్ని సందర్భాల్లో మీడియేషన్ సెంటర్లో కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు మీ ఇద్దరికి. మీరు ఎవరి దారిన వాళ్ళు ఉండడం వల్ల ఫేస్ టు ఫేస్ అవ్వాలి ఇంతవరకు. ఈ మధ్యలో మీడియంగా మీరు వాళ్ళ మేనమామతోటో ఇప్పుడు రమ్య గారితో మాట్లాడుతున్నారు తప్ప. నేను ఇప్పుడు ఫోన్ చేసి మీ వైఫ్తో మాట్లాడితే ఆవిడేదో చెప్పడానికి చెప్తుంది, దాని పర్యవసానాలు అంటే ఇక్కడికి వస్తే మీకు ప్లస్ మైనస్ తెలియాలి. ప్లస్ అవుతే హ్యాపీ, మీ ఇద్దరు కలిసి వెళ్తారు, నేనేదో హామీలు ఇచ్చి మీకు ఈ కండిషన్స్ చెప్పేదైనా రాయించి నమ్మకంతో. అవును సార్, అన్నీ అవ్వాలని లేదు కదా. దీంట్లో అలా అయితే హ్యాపీయే, అవ్వలేదు అంటే మైనస్లు చెప్తాను వినండి. దానికి మీరు రెడీ అంటే నేను మీ వైఫ్తో ఫోన్ మాట్లాడతాను. మైనస్లు ఏంటంటే రీసెంట్గా మా మేనమామతో మాట్లాడాడు, కనీసం ఓ 2 నెలలన్నా ఆగలేదు, ఈలోపు మేము పంచాయతీ అన్నా పెట్టుకునేవాళ్ళం. 2 నా పరువు తీసుకెళ్లి టీవీ షోలో పెట్టాడు. సో కాబట్టి నేను కోర్టులోనే చూసుకుంటాను అని ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చి 498 డొమెస్టిక్ వైలెన్స్ కేసులు వేయడానికి అవకాశం ఉంది. మెయింటెనెన్స్ కావాలి అని. ఆవిడ ఇప్పుడు పని చేస్తుందో లేదో మీకు ఇంకా తెలియదు. ఆవిడైతే ఖాళీగా కూర్చోదు, వర్క్ ఏదో చేసుకుంటూనే ఉంటుంది. ఈ కేసులు ఫైల్ చేస్తే మీరు కోర్టుల చుట్టూ ఒక 3 to 4 years తిరగాలి. తర్వాత ఆవిడని మ్యూచువల్ డైవర్స్గా ఒప్పించుకొని, అంటే ఈ రోజు నేను మ్యూచువల్ డైవర్స్ అని ఏదైతే అంటున్నానో ఆ రోజు మీరు ఎంతో కొంత కాంపెన్సేషన్ ఇచ్చి ఒప్పించుకొని మ్యూచువల్ డైవర్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఆవిడ వేసిన 2 కేసులు విత్డ్రా చేసుకుంటారు. ఇంత తలనొప్పి మీకు ఇప్పుడు అవసరమా? రెండో ఆప్షను, ఆవిడకి డబ్బులు ఇచ్చి మ్యూచువల్ డైవర్స్ తీసుకొని ఆవిడ చేత 2 కేసులు వేయించుకొని ఓ 2-3 సంవత్సరాలు తిరిగి కాళ్ళు పట్టుకొని బతులాడుకొని విడాకులు తీసుకోవడం కంటే మీకు లీగల్గా కావాలి అనుకుంటే మీరు విడాకుల కేసు ఫైల్ చేసుకుంటే ఆవిడ కోర్టుకి ఆవిడకి సమన్స్ వెళ్తే వాళ్ళ మేనమామ ఇంటికో ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీకు తెలిసిన అడ్రస్సే, మీకు ఏ అడ్రస్ తెలుసో అదే వేస్తారు. ఆవిడ 30 చోట్ల తిరిగిందని 30 అడ్రస్లు వేయం. మనకు ఒక ఐడియా ఉంది వాళ్ళ మేనమామ ఇంటి దగ్గర, వాళ్ళకి ఇచ్చినా ఆవిడకి వెళ్తాయి. సో వాళ్ళు పెద్దరికంగా చేసినప్పుడు పెళ్లి చేశారు కాబట్టి అమ్మాయి ఎక్కడ జాబ్ చేస్తుంది, ఎక్కడ తిరుగుతుంది అనేది మనకు తెలియకపోయినా అమ్మాయి వాళ్ళ పుట్టిల్లు పంపించే రైట్స్ మనకున్నాయి. ఇక్కడ పుట్టిల్లు ఎవరు? మేనమావ. సో వాళ్ళు అమ్మాయికి ఇన్ఫార్మ్ చేసుకుంటారు, అడ్వకేట్ని పెట్టుకొని ఫైట్ చేస్తే చేస్తారు, చెయ్యకపోతే మీకు ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తాయి. దీంతో మీరు ఎటువంటి కాంపెన్సేషన్ లేకుండా వేరే మ్యారేజ్ చేసుకోవడానికి లైసెన్స్. మీరేంటంటే ఈ 5 yearsలో మొత్తం ప్రపంచాన్ని చూసి వచ్చారు, మీ మైనస్లు ఏంటో మీకు అర్థమైనాయి. అరే నేను ఇలా ఉండకపోతే నా భార్య నాతో ఇంకా హ్యాపీగా ఉండేదేమో. ఆ అమ్మాయికి నా అవసరం చాలా ఉంది, మీకు ఆవిడ అవసరం 30%. అర్థమవుతుందా? ఆవిడకి మీ అవసరం 70% ఉంది. అయినా మిమ్మల్ని కాదనుకొని ఇండివిజువల్గా బతుకుతుంది ఆవిడ. 70% సేఫ్ సైడ్లో ఉన్న మీరు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండలేకపోతున్నారు.
ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది? అట్లాగా వద్దనుకుని నేను వద్దనుకోవడం కాదు, మీకు వేరే ఆల్టర్నేటివ్ దొరక్క అని నేను అంటున్నా. ఇప్పుడైనా మీరు అలా జిడ్డుగా ఉంటే ఇవి ఆవిడ కాదు ఆవిడ ఉద్దేశం ఎలా ఉందో మనకు తెలియదు. లీగల్గా ఫైట్ చేస్తే మీరు ఫేస్ చేయడానికి రెడీ అంటే నేను ఇప్పుడు ఫోన్ మాట్లాడతాను. కోర్టుల చుట్టూ తిరగాలి, కాంపెన్సేషన్ ఇచ్చుకోవాలి. చెప్పండి, మీరు మాట్లాడమంటే ఇప్పుడు మాట్లాడతాం. మీకు 2 ఆప్షన్స్ చెప్పా. ఆవిడతో ఫోన్ మాట్లాడితే నాకు తెలిసి ఇప్పుడు మీరు చెప్తున్న స్టోరీ ప్రకారం ఖచ్చితంగా అమ్మాయి లీగల్గా తిరుగుద్ది, లీగల్గానే వెళ్తుంది. ఎందుకంటే మిమ్మల్ని వదిలించుకోవడం కుదరట్లేదు కాబట్టి. వెళ్ళలేదే హ్యాపీ, మీరు కనీసం డైవర్స్ చేసుకుని వేరే పెళ్లి చేసుకోండి. అసలు మేడం ఆల్రెడీ ఉన్న పేపరే చాలు, ఆ అమ్మాయి ఎలాగో రానంటుంది, నేను పుల్లమ్మను ఎల్లమ్మను చూసుకుని పెళ్లి చేసేసుకుంటున్నానండి అంటే అది మీరు ఇట్లా ఓపెన్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈవిడ వెనకాల తిరగడం కంటే మీరు ఆల్టర్నేట్ ఎత్తుక్కోవడం బెటర్ ఏమో అనేది నా ఉద్దేశం. మీ కేసులో ఆవిడనే రప్పించండి, ఆవిడనే తెప్పించండి అంటే మనకు కొంచెం లీగల్గా మైనస్లు ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు డెసిషన్ మీకే వదిలేస్తున్నాను. నేనైతే సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు మీరు రమ్య గారిని అడిగారు అనుకోండి, మేడం మరి ఏం చేద్దాం మేడం అంటే, సార్ ఆల్టర్నేట్ ఎత్తుక్కోండి. ఆవిడని రిపీటెడ్గా బతులాడ్డారు దండగా. లాస్ట్ మినిట్లో కూడా మీరు బతులాడారు 10 days బ్యాక్. చాలు, ఆవిడకి ఒక సింహాసనం ఇవ్వడానికి మీరు రెడీ అయ్యారు. ఆవిడ కూర్చోవడానికి ఇష్టపడట్లే, ఇంకా వద్దు, ఇంకా అట్లాంటి అమ్మాయి వద్దు. మీ సర్కిల్లో మీకున్న దాని ప్రకారం మీరు ఏమన్నా ఆల్టర్నేట్ ఎత్తుకొని వేరే మ్యారేజ్లు చేసుకోవడం బెటర్. లేదా డైవర్స్ పిటిషన్ వేసుకున్నా మీకు ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తే నాకు తెలిసి ఆ అమ్మాయి ఫైటింగ్కి రాదు. ఒకవేళ ఆ అమ్మాయి ఫైటింగ్కే వచ్చింది అనుకోండి, భర్త కావాలనే వచ్చినట్టుగా. సో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవన్నీ 5 ఏళ్ల తర్వాత వేస్తే ఎట్లా వర్కౌట్ అవుతాయి? అమ్మ నువ్వు ఇన్ని వేసావు, నేను 10 రోజుల క్రితం కూడా ఆల్రెడీ మీ మేనమామ ద్వారా నేను ట్రై చేశాను, చేస్తే మీ మేనమామ ఎట్లా అన్నాడు, నువ్వు వస్తావా రా, ఇగో ఇద్దరం కలిపి రాసుకుని వెళ్దాం కాపురానికి అనటానికి అవకాశం ఉంది. అంటే మీరు లీగల్గా వెళ్ళినా పర్సనల్ లైఫ్ చూసుకున్నా ఆవిడ వస్తే ఒక స్టెప్ దిగి మీరు ఏమైనా కౌన్సిలింగో ఇంకొకటో ఆ రోజు మనం మళ్ళీ కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. నేను ఏమంటున్నంటే మేడం, ఇప్పుడు యాక్చువల్లీ మాట్లాడండి అంటారు. మాట్లాడండి, తప్పలేదు. ఏం జరిగితే అది చూసుకుంటాం, ఏదైతే అది. ఎందుకంటే ఆమె మీరు అన్నట్టుగా ఆమె కొంచెం ఇంకో విధంగా ఉండేది. నేనైతే ఆమెను అనుమానించట్లేదు, ఎటువంటిది లేదు, అటువంటి ఆలోచనలు కూడా అమ్మాయికి లేవు. వీళ్ళ వల్ల ఎవరు వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ మేనమామ వాళ్ళ మీరే వెళ్ళి బతులు ఆడేసుకోవచ్చు కదా సార్, వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్ళి నాకు చెప్పేది అన్నీ చెప్పేశారు. లేదు కాదు, నువ్వు రూమ్ రెంట్లు కట్టవు, నువ్వు డైలీ తాగి వస్తావు, ఇది అది అని చెప్పేసి ఎన్నో కొన్ని వందల మాటలు. సరే మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి మీకు ప్లస్ మైనస్ చెప్పాను సార్, అయినా మీరు మాట్లాడమంటున్నారు, రిస్క్ తీసుకొని నేను మాట్లాడతా, తర్వాత మమ్మల్ని అనుకోవద్దు. మాక్సిమం ట్రై చేద్దాం సార్. ఇవి ఇక్కడ ఇట్లా ఏం కూర్చోలే, నేను కొన్ని లీగల్ గానే ఉంటాయి, ఏ కొంచెం ఛాన్స్ ఉన్నా ట్రై చేసేస్తాం. మీది జిడ్డు కేసు అని చెప్తున్నా. ఈ రమ్య గారి దగ్గరికి వెళ్ళగానే పని అయిపోద్ది అనుకుంటే కష్టం కదా సార్. ఆవిడ ఒక్క స్టెప్ కూడా బయటికి రాలా ఇంతవరకు. ఆవిడ ఒక్క స్టెప్ దిగినా మిగతా 99 నేను కౌన్సిలింగ్ ఇచ్చి ఏదోటే చేయొచ్చు. అర్థం అవుతుందా? అంటే ఆమెకు కరెక్ట్ గా కొద్దిగా చెప్పేవాళ్ళు లేకనే కొద్ది ఈ విధంగా సార్. చెప్పేవాళ్ళు లేక కాదు, వినటానికి ఆవిడ రెడీగా లేదు. ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఒక్క స్టెప్ అని నేను ఏదంటున్నాను, ఆవిడ వినడానికి రెడీ అయితే మా లాంటి వాళ్ళని కూర్చొని ఏదైనా చెప్పొచ్చు. నాకు వద్దు మొర్రో అంటున్నా ఆవిడని చేతులు తీయి నేను చెప్తాను అని అనలేము. మీరు ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. ఇదేమి ఇవాళ వ్యవహారం కాదు కదా. ఇప్పుడు మీరు వచ్చారు, నేను మిమ్మల్ని గట్టిగా మాట్లాడగలను, సార్ ఇక నుంచి మీరు తాగొద్దు సార్, ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు, రెంట్ మీరే కట్టాలి, వచ్చిన శాలరీలో ఒక 5,000 అమ్మాయికి ఇవ్వాలి, ఇలా నేను మిమ్మల్ని అడగగలను. ఎప్పుడు మీ వైఫ్ వచ్చి మేడం నాకు అసలు ఆయన వద్దండి కనీసం రెస్పాండ్ అయితే అర్థం అవుతుందా? నాకు అసలు అతను అవసరం ఫోన్ పెట్టమ్మా అందనుకోండి, ఇది జరిగే పని కాదు. నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి ఆవిడ మనసులోకి వెళ్ళిపోయి ఏమి మాయలు మంత్రాలు చేయలేను కదా సార్. మోటివేషన్ క్లాసెస్ ఇచ్చుడే ఎక్కువ. సో ట్రై చేస్తా, ఆవిడ ఒక స్టెప్ దిగితే మేము ఇచ్చే కౌన్సిలింగ్ ఇంటది, లోపలికి వెళ్తాయి, ఆశ పెరుగుతుంది, కనీసం ఒక నమ్మకం వస్తుంది భర్త మీద. ఓకే ఏదన్నా ఉంటే రమ్య గారు వెనకాల ఉంటారు, తోలు తీసేస్తారు మా ఆయన్ని అని. అర్థం అవుతుందా? సో ఆవిడ ఫోనే తీయకపోయినా, లేకపోతే నాకు అవసరం లేదు మేడం అని ఫోన్ పెట్టేసిన, ఇలాంటి అద్భుతాలు మరి రమ్య గారి దగ్గరికి వెళ్ళినాక అద్భుతం జరగలేదని అనుకోకండి. అయినా మీకోసం ఏం లేదండి, ఎలాగో ఏదంటే అలాగే అట్లాగే సార్ మంచిగా అవుతుందని అనుకుని సార్ ఇక్కడ రెస్పాండ్ అవ్వలేదు అంటే ఇంకెక్కడ రెస్పాండ్ అవుదా అమ్మాయి. మీరు ఇట్లా రాయి వేసుకొని మెహం మీద వేసుకోకండి, ఇంకా ఇక్కడతో ఫినిష్. డైవర్స్ వేసుకోండి, వేరే ఆల్టర్నేట్ ఎత్తుక్కోండి, మీ లైఫ్ ఇంకా డోర్ క్లోజ్ చేసేయండి. ఈ ఆశ ఇలాగే పెట్టుకుంటే మీకు డిప్రెషన్లోకి వెళ్ళడం తప్ప ఏమీ లేదు. మా దగ్గర కూడా ఫోన్కి ఆవిడ రెస్పాండ్ అయ్యి మేడం నేను వస్తానండి అని అనలేదు అంటే ఇంకా వేస్ట్.
మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. హలో. సార్ నమస్తే అండి, అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నా సుమన్ టీవీ నుంచి. సార్ వాళ్ళ హస్బెండ్ రమేష్ గారు వచ్చారు మా ప్రోగ్రామ్కి. మేడం నా భార్యని నన్ను కలపండి, మీరు ఏ కండిషన్లు పెట్టినా ఓకేనండి, ఆవిడ లేకుండా నేను బతకలేను, రీసెంట్గా వాళ్ళ మేనమామ గారిని కూడా కలిశాను, కుదరదన్నారు, మీరు ఒకసారి మాట్లాడండి మేడం అంటున్నాడు. ఏంటి సార్ అసలు వీళ్ళిద్దరూ విడిపోవడానికి రీజన్ ఏంటి? ఆవిడ కలవడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది? మేడం పోలీస్ స్టేషన్ లో కేసు అయింది, ఈయన ప్రవర్తన బాగలేదు సార్. అది 5 ఏళ్ల క్రితం సార్, ఈ రోజు ఇప్పటికీ బతులాడుతున్నాడు మన దగ్గరకు వచ్చి. దొంగ వేషాలు వేస్తాడు, దొంగ కథలు చేస్తాడు, ఆయన చరిత్ర మొత్తం తెలుసు. ఏంటి సార్ అసలు ప్రాబ్లం ఏంటి సార్? ఆ అమ్మాయికి మీరు దగ్గరుండి పెళ్లి చేశారు ఒక తల్లిదండ్రుల పాత్రలో చక్కగా. ముగ్గురు పెళ్లిళ్ళు చేసిన. అవునండి, అవునవును, నిజంగా మా అక్క చనిపోతే ముగ్గురు పెళ్లిళ్ళు చేసిన, మొత్తం నేనే బరువు బాధ్యత మొత్తం నేనే తీసుకొని, మా అన్నదమ్ములు కూడా చేయకపోతే కాన్పులతో సహా ఇప్పుడు ఏమన్నా ఏదైనా ఫంక్షన్లు అయితే కూడా నేనే చూస్తున్నా ఇప్పటి వరకు. అవునవును చెప్పారు, మీ గురించి మంచిగానే చెప్పాడు సార్. ఆ రోజు ఆ పిల్ల చేసుకోని అన్న దీన్ని, ఇది అసలు ఇలా ఫస్ట్ పెళ్లి అయింది. ఓహో, పెళ్ళైంది వాళ్ళ అక్క కూతుర్ని చేసుకొని వదిలేసిండ్రు, సొంతం అక్క కూతుర్నే వదిలేసి పెళ్లి చేసుకున్న తర్వాత ఓకే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు వచ్చింది అనమాట. దగ్గరకు ఏదో రిలేషన్ కలిస్తే వస్తే ఆ పాప చేసుకోని అంటే కూడా నేను చేసిన. అట్లనే ఉండదు టైము, అట్లనే ఉండరు, మారుతారు మనుషులు. అప్పుడు పెళ్లి చేసుకున్నాడు కొద్దిగా, అప్పుడు అంటే తెలియదు, ఇప్పుడు తెలిసి వచ్చింది అని ఆ పిల్లలు బలవంతంగా చేసి నేను పెళ్లి చేసిన. ఎవరెవరు చేద్దాంలే, ఇంకా మా అక్క మా బావ లేరు కదా, చూసుకుంటారు కదా, ప్లంబర్ పని చేస్తాడు, వాళ్ళ బతుకే చాలని చేసిన మేడం. సూపర్. చేసిన తర్వాత ఆ రోజు మేము ఆయనకు 2 ఎకరాలన్నర భూమి ఉంది. ఆ రోజు భూమి అడగలే, ఆయన ఆస్తి అడగలే, ఆమెదాన్ని అడగలేము. ఇంకొకరైతే నువ్వు 2వ పెళ్లి అయింది, మళ్ళా ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయన పేరు ఉండదు, ఆయన ఆస్తి పెట్టా అని అడుగుతారు ఖచ్చితంగా. అవును అవును, మేము అది ఏం అడగలే. ఆయన ఆస్తి మాకెందుకు చెప్పు, నాకు అవసరం లేదు, నేనే పిల్లని బాగా చూసుకుంటే చాలా అనుకున్నారు మీరు. వాళ్ళిద్దరు మంచిగా ఉంటే చాలా అనుకున్నాం. అవును. ఈయన పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకి అట్లా చేస్తుంటే అట్లా కాదు ఇంట్లోకి మేడం, ఆ పిల్ల తీసుకొచ్చి ఈయన బతికియాలి. ఈయన రోజు 1000-1500 చేస్తాడు, ఈయన తాగడం, తినడం, తిరగడం. భార్య చెప్పకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఊరికి పోతాడు. ఎక్కడికి వెళ్తాడు? ఊరికి, వాళ్ళ ఊరికి, సొంత ఊరికి. ఓకే, వాళ్ళ ఊరికి వెళ్తాడు, చెప్పాలి కదా భార్యకు. అవును, చెప్పకుండా వెళ్ళడం, వెళ్ళి మళ్ళీ ఊర్లో పోయి తాకుండా చేసుకుంటూ ఉండి అందరికి తాపడం చేయడం, అట్లా తెలియకుండా భార్య తెలియకుండా వారి దగ్గర భూమి అమ్మేసిండు. భూమి అమ్మేసి ఏం చేశాడు? మా తప్పు లేదు, నువ్వు ఎక్కడికి రామంటే అక్కడికి వస్తా. ఆ పిల్ల నేను లేగి మేము దగ్గర ఉండి, ఆ పిల్ల వద్దంటే కూడా నేను దగ్గర ఉండి 2-3 సార్లు చేసుకో, అట్లా కాదని నేను బెదిరించిన ఆ పిల్లను. మీరు మా ఎపిసోడ్ చూడండి, నేను అన్ని కూడా ఆయన్ని అమ్మాయి వైపే మాట్లాడి తిట్టా. నువ్వేం సంపాదించావయ్యా, ఏం కొనిచ్చావు అమ్మాయికి అని అడిగానా లేదా? అన్ని బాధ్యతగానే మేము అడుగుతాం సార్, మీరు ఇక్కడ ఉన్నారా లేరా అని కాదు. కాకపోతే ఒక్క నిమిషం సార్, మీరు అంత పెద్దవాళ్ళు, సొసైటీ చూశారు. ఈ రోజున సెకండ్ మ్యారేజ్ ఇంకొకటి పక్కన పెడితే, ఆయన 5 ఏళ్ల తర్వాత కూడా నా భార్య నాకు కావాలండి, మీరు ఏ కండిషన్స్ పెట్టి నన్ను జైల్లో వేసినా పర్లేదు, నాకు ఒక్క ఛాన్స్ ఇప్పించండి మేడం, ఒక 2-3 నెలలు చూడమనండి, మీరు వద్దు అంటే మీరు ఎట్లా అంటే అట్లా మేడం అంటున్నాడు. మరి ఒక్క మంచితనంతో మీరు ఇంకొక లాస్ట్ ఛాన్స్ ఏమన్నా, ఒక్క ఛాన్స్ లేదు మేడం. ఆ పాప నేను చేసుకొని నేను పచ్చన్న పోతా గానీ మనతో పోనా అంటే కాదు సార్. నేనేమన్నా కౌన్సిలింగ్ ఇస్తాను అమ్మాయికి గానీ ఇతనికి గానీ, మనం కండిషన్స్ మీరు నేను ఉందాం, నేను మీరు ఉందాం, ఒక్క ఛాన్స్. విడిపోయేదేదో ఇంకొకసారి చూసి విడిపోతే బెటర్ కదా అని. పోనీ మీరు పెద్ద మనుషుల దగ్గర పెట్టినా పర్వాలేదు, మీరు ఏ కండిషన్స్ అంటే, ఒక్క నిమిషం సార్, మీరు ఏ కండిషన్లు అంటే అవి నేను లీగల్ గా బాండ్ పేపర్స్ మీద రాయించి అతని చేత ఒప్పించి సంతకం పెడతా. వెనకాల రమ్య గారు ఉన్నారు తోలు తీసేయడానికి అతనికి అనుకోండి, ఒక్క ఛాన్స్ ఏమన్నా ఇస్తారా కదా నేను అడుగుతున్నాను అనుకోండి. ఒకసారి చెప్పేది ఏంటంటే సార్, ఆ పెద్దవంతుల్లో అయిపోయింది పంచాయతీలు. అవును మేము అంటే పెద్దవంతులు మేమే కూర్చొని మాట్లాడినాం. ఆయనకు సంబంధించిన మాకు సంబంధించిన 4-5 ఎక్కడ కూర్చొని మాట్లాడినాం. అవును, వినలే, ఎన్నిసార్లు చెప్పినా వినలే. నువ్వు మంచిగా చేసుకోరా బాబు, నువ్వు మంచిగా చేసుకొని నీవు నీ పిల్ల ఏం లేకపోయినా ఇప్పుడు మా దగ్గర ఉంటే మాట వింటలేదు కదా. నీ దూరం వెళ్ళిపో, మాకు కనిపించకుండా వారు అని చెప్పిన. మీరు ఇద్దరు కనిపించకుండా వారు రాదంటే నువ్వు ఆ బండి తెచ్చుకో, బండిలో సామాన్ వేసి ఆ పిల్లని ఎక్కించి పంపిస్తా, పోను బాయ్ అని చెప్పిన. సూపర్, మంచిగా చెప్పారు.
మీరు మంచిగా బతకర్రి, లేదంటే ఇద్దరు చచ్చిపోరు అక్కడ మాకు కనిపించకూడదు అని చెప్పి మంచిగా చెప్పారు. ఓకే. ఏం సార్ ఇప్పుడు చెప్పాలి మేడం? అతను అన్ని ఏమంటున్నాడంటే వాళ్ళ మేనమామ ఆవిడకి దేవుడితో సమానం అండి, ఆయన చెప్తే ఆ అమ్మాయి వింటది, మీరు ఏ కండిషన్లో పెడితే నన్ను జైల్లో వేయండి మేడం, మీ మాట వినకపోతే ఒక లాస్ట్ ఛాన్స్ ఇప్పించండి అంటున్నాడు. ఒక్కసారి ఆలోచించండి సార్ శ్రీనివాస్ గారు, ఇద్దరికి కాపురం నిలబడుతుందిగా, అయిపోయినాయి అదే తప్పులన్నీ. మేడం, నేను 5 ఏళ్ల తర్వాత కూడా నాకు భార్య కావాలి అని కాళ్ళు పట్టుకోవడానికి రెడీ అవుతున్నప్పుడు మనం ఒక అవును మనిషిగా మేడం, ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. నేను తల్లి లేని పిల్లలు అవును, అవును. అసలు నిజంగా మీకైతే 100 మార్క్స్ పడుతున్నాయి సార్. మేనమామగా మంచి బాధ్యత తీసుకున్నారు, అతను మంచోడనే పెళ్లి చేశారు, అటు ఇటుగా ఏవో చిన్న చిన్న తింగర పనులు జరిగినాయి, మాట్లాడదాం అవన్నీ కూర్చొని. ఏమన్నా కొంచెం అమ్మాయికి మీరు చెప్తే అయిపోద్ది, నాకు తెలుసు. మీరు ఏమన్నా మా ఒక్క ఛాన్స్, ఇంట్లో లాస్ట్ ఛాన్స్ చూద్దామా ఎవరు పట్టించుకోకపోతే నా డబ్బులు ఖర్చు పెట్టి సార్? మా భార్య నొప్పించి 3 పెళ్లిళ్ళు ఎవరు చేస్తారు మేడం చెప్పండి? అవునవును, ఈ రోజుల్లో అసలు నిజంగా అందుకే అన్న మీకు 100 మార్క్స్ పడిపోతున్నాయి సార్ మేనమామ గాని. 3 పెళ్లి చేసిన. అవును, చెప్పారు సార్, ఇవన్నీ మంచిగానే చెప్పారు సార్ మీ గురించి. ఒక్కటేంటంటే ఆ అమ్మాయి వినకపోతే వాళ్ళ మేనమామ చెప్తే వింటదండి, ఇంకెవరు చెప్పినా వినదు ప్రపంచంలో అంటే, అందుకని మీకు ఫోన్ చేశారు. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు కూడా పనికి పంపిస్తారు. మేము ఇంతవరకు ఆ పిల్లలకి ఏ పని కూడా తెలియదు తెలుసా? అదే అదే సార్. ఇంత మంచి రోడ్డు మీద పడతారని నేను తినే దాంట్లో నేను తినే ఒక్కరిని నేను బాగుపడేది కాదు. అవును, ఈ రోజు నేను వాళ్ళ దగ్గర ఉండి అప్పులు అయిపోయినాయి. 3 పెళ్లిళ్ళు చేసి కరోనా టైంలో 3 పెళ్లిళ్ళు చేసి ఎంత అప్పు అయితే మేడం? అవునవును, నిజమే సార్. ఒక కాన్ బియ్యాలంటే 1,00,000 రూపాయలు అయినాయి. లైన్ లో ఉండండి సార్, వింటున్నారా ఆయన బాధ? ఆయన ఒక మేనమ అయ్యుండి మీ భార్య వాళ్ళిద్దరు చెల్లెళ్ళకి తండ్రిలాగా కూర్చొని అన్నీ చేశారు. మీరు కొంచెం అన్న బాధ్యత తీసుకోవాలి కదా సార్. ఈ రోజు మేము మాట్లాడాలంటే ఆయన దగ్గర మేమేం వాయిస్తుందో చెప్పండి, మీరు ఏం పని చేశారని అడుగుతున్నాడు ఆయన. ఏం చెప్పగలం మనం? మీరు మళ్ళీ మొన్న రీసెంట్ గా ఊరు నుండి ఫోన్ చేసిర్రు, సార్ 2 ఎకరాలు బాగుంటే మళ్ళీ ఎకరా అమ్ముకున్నాడంట. అమ్మారా పెళ్ళాన్ని ఎట్లా పోజిస్తావు చెప్పు నువ్వు? కూడా అడుగుదామండి. అమ్మలేదు, అది జీపీలో పెట్టుకున్నాం. అంటే ఏం పెట్టి సాగుతారు బ్యాంక్ మేడం? లోన్ లో ఒక 2 ఎకరాలు మీకు ఉన్నాయా లేవా? ఉన్నాయి మేడం. ఒక్కరోజు ఇప్పుడు 2 ఎకరాలు ఒక నిమిషం, మీకు 2 ఎకరాలు ఉండాలట, ఒక అరెకరం ఏదో అమ్మేశారు, అది 2 ఎకరాలు ఉన్నాయా లేదా? ఉందండి, చూపిస్తారా డాక్యుమెంట్లు? ఉన్నాయి. అన్ని ఉట్టి మాటలు మేడం. మీ దగ్గర డాక్యుమెంట్స్ గానీ ఏమన్నా కరెక్ట్ గా ఉండాలి. ఉన్నాయి ఇక్కడ రమ్య గారు మాట్లాడుతున్నారని గుర్తు పెట్టుకోండి సార్. అమ్మాయి ఒప్పుకోపోతే మేడం అర్ధెకర అమ్మినాక ఇద్దరు కలిసి జాయింట్ గా చేసుకోరు అని చెప్పిన 2 ఎకరాలు. సార్ అలా చేయిద్దాం, ఉండండి సార్. ఇద్దరు కలిపి 2 ఎకరాలు చేసుకుంటాడు, ఆయన ఆ ప్లంబర్ పని కూడా చేసుకుంటూ వెళ్తాడు. ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. 5 ఏళ్ల నుండి పోయి ఈ రోజు పెళ్ళం కావాలంటే ఈ రోజు పెళ్ళం ఉందా లేదా చచ్చిపోయిందా ఎవరికి తెలుసు? పెళ్ళం ఎట్లా బతుకు చెప్పు? అవునవును, అది సార్ ఇవన్నీ నేను అడిగేశాను, ఈ తరపున నేను అన్ని అడిగేసా అతన్ని. ఇంక ఏడుపు ఒక్కటే తక్కువ ఉంది అక్కడ. నేను ఎవరికి చెప్పుకోవాలి చెప్పు? అవునవును, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి పెళ్లి చేసి మా అక్క లేదు బావలేరు, పిల్లలు అవుట్ అయిపోతారు, రోడ్డు మీద పడతారు, పెళ్లి చేస్తా. మా భార్య మా పిల్లలు ఒప్పుకోకపోతే వాళ్ళ కాల్మకి పెళ్లి చేసి నేను బా సూపర్ సార్, సూపర్. ఒక్కొక్క పెళ్లికి 4 లక్షల దాకా అయినాయి, ఎంత సింపుల్ గా చేసిన. అవునవును, అసలు ఈ రోజుల్లో అట్లా తక్కువగా అవ్వదు సార్. ఒక్కొక్క కాన్పు 1,00,000 రూపాయలు అయినాయి. సంసారం చక్కగా చేసుకోని కాలు ముక్కిన. సార్ ఏం చేయమంటావు? ఎన్ని రోజులు చెప్తావు? మా భార్య మా పిల్లలు ఇంత తిడుతుర్రు, వాళ్ళకే పెడతావా జీవితం అంటావని. ఇంత చేశారు కదా, నా కోసం ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. మీరు చెప్తే వింటారు సార్, ప్లీజ్ ఆయనకు ఒక్క. మీరు మేడం మాకు ఇలా రాసి ఇవ్వండి, నేను అట్లా ఒప్పిస్తాను అనండి, నేను రాయిస్తా. ఆయనకు వచ్చి వెనక పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఒక నడిపాయమకు 2 పిల్లలు అయినరు, 2 కొడుకులు. చిన్న ఆమెకు 2 కొడుకులు, ఒక కొడుకు. వాళ్ళు సంసారం చేసుకుంటారు కదా. అవును సార్, వీళ్ళు కూడా చేస్తారు. ఈయనకి ఇట్లా గడ్డి పెట్టే వాళ్ళు ఎవరో దొరకలా. ఇప్పుడు మేము గట్టిగా మాట్లాడుతున్నాం కదా సార్, ఆయన వచ్చాడు మన దగ్గరికి, నాకు భార్య కావాలండి అన్నప్పుడు మనం కొన్ని కండిషన్లు పెట్టొచ్చు. ఒక బావ అంటే ఎట్లా అనుకున్నావు? ఒక తండ్రి లేక. అవును అవును, తండ్రి లేక నీవు తీసుకొని బాధ్యత చెయ్యాలి. ఆయనకి ఎవరో చెప్పేవాళ్ళు లేరు, ఈ రోజు మేము చెప్తుంటే ఆయన వింటున్నాడు. మీరు ఏ కండిషన్లు చెప్తారో చెప్పండి, కొంచెం అమ్మాయి మీరు అందరూ కూర్చొని ఒకసారి మాట్లాడండి సార్. లేదు మా దగ్గరికి వస్తామంటే మళ్ళీ మేము మాట్లాడతాం. ప్లీజ్ ఇదొక్కసారి చేయండి సార్. అయ్యింది, ఓకే అయ్యిందిలేండి, మీరు మంచి వ్యక్తి అనేది చేశారు, ఇంత మంచి పనులు చేశారు. ఇది 2012లో పెళ్లి అయింది మేడం, ఈ రోజు 14 సంవత్సరాలు అయింది. నీ వెనక పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఒకరికి 2 కొడుకులు, ఒక ఆమెకు 1 కొడుకు. వాళ్ళ సంసారం వీళ్ళకి ఎందుకు పుట్టలేదు పిల్లలు? వీళ్ళకి ఎందుకు పుట్టలా? అది అడుగు ప్రాబ్లం, ఆయన అడుగు. మనం పెళ్లి చేసినాం, ఆ ప్రాబ్లం వల్ల మనం కాదు కదా చూపించుకోమని చెప్పినాను. ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరకు అంటాం. లైన్ లో ఉండండి. మీరు బాగా తాగుతున్నారట, ఇక నుంచి తాగొద్దు. ఆ 2 ఎకరాల పొలం గురించి వాళ్ళకి ఒకసారి డాక్యుమెంట్స్ చూపించండి. మీరు పెద్ద మనుషుల దగ్గర ఆయన చాలా మంచి, ఆయన పద్ధతిగానే మాట్లాడుతున్నారు. ఉన్నంతలో ఇంకొక ఛాన్స్ వస్తే
మీరు ఎక్కడ ఉంటారు మేడం? టైం ఉన్నప్పుడు నేను వస్తా, ఎదురుగా మాట్లాడదాం. అలాగే సార్, అలాగే. ఆయన ఏం కొంచెం చేసి అమ్మాయిని కూడా తీసుకొని రండి సార్, మాట్లాడదాం. అమ్మాయిని కూడా తీసుకొస్తా, లేదా ఏం చేసినా మాట్లాడమా. అలాగే సార్. సార్ మీరు చెప్పినవన్నీ ఆయన ఒప్పుకుంటున్నాడు సార్. అవును మేడం, తెలిసి తెలియక చేశాను. ఇప్పుడు దొంగ అన్ని ఒప్పుకుంటాడు, చేసేది ఉండదు. మనిషి అన్నప్పుడు ఒక్కసారి మాట చెప్తారు సార్. మన దగ్గరికి మీరు ఎంతో ప్రపంచాన్ని చూసారు, క్షమించండి అని ఒకసారి మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వడం అనేది మర్యాద. ఇప్పుడు నేనున్నాను కదా, ఇప్పుడు నేనున్నా, రమ్య గారు ఉన్నారు, మీకు పర్ఫెక్ట్ గా లీగల్ గా రాసిస్తాను. ఒక్క ఛాన్స్ చూడండి. మీ ఇంటి దగ్గర చూసినా పర్లా, లేదు మేడం మేము ఇక్కడికి వస్తామంటే ఈ నెంబర్ ఫీడ్ చేసుకోండి సార్, మళ్ళీ మాట్లాడదాం. అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తా నేను. ఆయన నెంబర్ ఆయన మొన్నటి గొల్ల వచ్చిండు, మన దగ్గరకు వచ్చిండు, నా దగ్గరకు వచ్చిండు, మాట్లాడిండు. అవును. మళ్ళీ ఊరికెళ్ళి ఫోన్ చేసిండు. నువ్వు 5 ఏళ్ళు పోయి 14 సంవత్సరాలు అవుతుంది, నువ్వు ఏ రోజన్నా పెళ్ళం లెక్క చూసినావా సార్? ఇప్పుడు చేద్దాం సార్, ఇప్పుడు ఒకసారి లాస్ట్ ఛాన్స్ చూద్దాం. భార్యకు ఒక చీర కొన్నావా, లేకుంటే ఒక గ్రామ్ బంగారు కొన్నావా చెప్పు? ఇవన్నీ నేను అడిగేశాను సార్. ఇవన్నీ చేయిద్దాం స్లోగా, ఒక మంచి భర్తలాగా మారుద్దాం అతన్ని. అమ్మాయికి ఇంకొక లైఫ్. సార్ ఒక్క నిమిషం సార్, వినండి. ఒక 2-3 నెలలు చూద్దాం సార్, 2-3 నెలలు చూడండి. అవ్వకపోతే ఏం చేద్దామని ఆలోచిద్దాం, సరేనా? ఇప్పుడు 2-3 నెలలు అంటే అమ్మాయి వినాలి కదా, మన మాట వినాలి కదా సార్. మీరు చెప్తే వింటది, లేదా ఇక్కడికి తీసుకురండి, కౌన్సిలింగ్ ఇద్దాం ఇద్దరికి, మనం ప్రాపర్ గా డాక్యుమెంటేషన్ రాయిద్దాం, సరేనా? అలాగే సార్. సార్ మీరు చెప్పినట్టు గారితో మాట్లాడాం మేడం, కానీ ఇలా ఉంది. ఈ ఎపిసోడ్ మొత్తం స్టార్టింగ్ నుంచి నేను ఏం మాట్లాడానో ఆయన బుల్లెట్ పాయింట్స్ లాగా అవే మాట్లాడుతున్నాడు. మీ భార్యకి మీరు ఏమన్నా కొన్నారా, ఏం సంపాదించారు ఈ 14 ఏళ్లలో, ఏమన్నా ప్రాపర్టీస్ కొన్నారా అని అడిగా. మీరు తొక్కులో ఫోన్ గురించి చెప్పారు, అసలు ఆ టాపిక్కే ఆయన ఎత్తల. అది మేజర్ టాపిక్ అయితే ఆయన మాట్లాడేవాడు. మేడం ఆయనకు ఒక అక్రమ సంబంధం ఉందండి అని. ఆయన మాట్లాడుతున్నవి కామన్గా ఒక కుటుంబంలో భార్యాభర్తలకు ఉండే గొడవలు. తాగుబోతు, పని చెయ్యడు, చేసిన పని 1500 ఎంతో సంపాదిస్తాడు, ఆయనే తినేస్తాడు, తాగుతాడు, రెస్పాన్సిబిలిటీ ఏ లేదు, పిల్లల్ని కనడానికి ట్రీట్మెంట్ కూడా ప్రాపర్ గా వెళ్ళడు, ఉన్న 2.5 ఎకరాలు అరెకరం అమ్మేశాడు అమ్మాయికి తెలియకుండా. అదే ఏదన్నా కానీ అమ్మాయికి అసలు సంబంధం, ఎవడన్నా ₹1 యాడ్ చేస్తారు, మనం సంపాదించింది కాదు అది. ₹1 యాడ్ చేయడం మానేసి ₹1 ఖర్చు పెట్టేస్తున్నాడు. ఏమి నమ్మి మీ వెనకాల నుంచొని నేను మాట్లాడాలి చెప్పండి? ఇంకో ఛాన్స్ ఇవ్వండి, నేను చూస్తాను. నేను ఏదో ఆయన రిక్వెస్ట్ చేశాను కానీ ఒక్క స్టెప్ వాళ్ళు దిగారు. మీకు ఇంకొక ఛాన్స్ అయితే వస్తే రావచ్చు. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటారు. నాకు తెలిసి అమ్మాయి వినకపోవచ్చు, ఎందుకంటే ఆయన ఒక మేనమామ కింద చాలా కష్టపడ్డాడు. ఇందాక ఒక మాట అన్నాడు, బావ అంటే తండ్రితో సమానం, ఇద్దరు మరదళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ముందు ఉండాల్సిన వ్యక్తి స్టిల్ నాకు వదిలేశాడమ్మా. 4 లక్షలు 3 లక్షలు పెట్టుకొని నేనే చేసుకుంటూ వచ్చే, వాళ్ళ పురుళ్ళు పోస్తున్నా, ఇన్ని చేస్తున్నాను, వాళ్ళ ఆవిడ ఒప్పుకోకపోయినా. అంత బడెన్ ఆయన తీసుకున్నప్పుడు ఈ రోజున ఎవ్వరు దొరకలేదని వచ్చేసి నాకు భార్య కావాలంటే అట్లా సార్. ఇప్పుడు మీరు ఒకవేళ అమ్మాయి కావాలి అనుకుంటే తాగుడు మానేయాలి. ఆ 2 ఎకరాల ప్రాపర్టీకి సంబంధించి వాళ్ళు ఏదో సేఫ్టీ అడుగుతారు. అలాగే మంత్లీ ఇన్కమ్, ఇంటికి ఖర్చులు అన్నీ మీరే చూసుకోవాలి. ఆవిడది ₹1 అడిగే హక్కు మీకు ఉండదు. లేదు, నేను ఇప్పుడు కూడా ఫిజికల్ గా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్లకి వెళ్ళాలి. ఇలా చాలా కండిషన్లు ఉంటాయి. మీరు అష్టదిగ్బంధనం అవ్వడానికి రెడీ. వినండి, ఇవన్నీ రియలైజ్ అవ్వడం అనేది నేను నమ్మను. ఇన్నిట్లో ఇవి కొన్ని సహజ లక్షణాలు కొన్ని ఉంటాయి, అవి మీ దగ్గర లేవు. ఎవరు దొరకలేదు కాబట్టి ఆ అమ్మాయి అంటే అమ్మాయి వెక్స్ అయిపోయి ఉంది. ఆయన అంటే నేను మాట్లాడడం వల్ల ఒక స్టెప్ దిగాడు. అదృష్టం బాగుండి పెద్ద మనుషుల పంచాయతీలో అయితే ట్రై చేసుకోండి, లేదు మళ్ళీ టీవీ షోకి వస్తామంటే ఎపిసోడ్ 2 పెడతాం. ఆవిడ వస్తే నేనేమన్నా ఆవిడతో మాట్లాడగలను. మీకు బయట సమక్షంలో కాదులేండి, వాళ్ళు 2-3 సార్లుగా. సార్ ఇప్పుడు ఇంకోసారి ట్రై చేసుకోండి సార్, మాకు ఇదే పని కాదు కదా. వాళ్ళు వస్తాము అంటే ఇంకో ఎపిసోడ్ పెడతాం. రాకపోతే పెద్ద మనుషుల పంచాయతీ అవ్వకపోతే ఇందాక మీకు చెప్పినట్టుగా లీగల్ గా వెళ్ళిపోండి, లేదా మీ ఆల్టర్నేట్ లైఫ్ ఎత్తుక్కోండి. మీ 5 ఏళ్ల 14 ఏళ్ల పంచాయతీలో ఆయన అంటే ఏదో మాట్లాడుతున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీ వైఫ్ మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చొని అంటే ఆ అమ్మాయి పెట్టే కండిషన్లో, ఇప్పుడు నేను చెప్పిన బేసిక్ కండిషన్లు కొన్ని ఉంటాయి, అందులో ఏ ఒక్కటి కూడా మీరు ఇంప్లిమెంట్ చేయలేరు. నాకు తెలుసు ఆ సంగతి. మేము ఎందుకు ఫెయిల్ అవ్వాలి? అయినా వచ్చారంటే మమ్మల్ని నమ్ముకొని మీరు వచ్చారు కాబట్టి మళ్ళీ కూర్చోబెడతాం, మళ్ళీ కౌన్సిలింగ్ ఇస్తాం, ఏమన్నా బాండ్ పేపర్స్ మీద రాసి పంపిస్తాం. కుదిరితే మా దగ్గరకు వచ్చి ఇట్లా అష్టదిగ్బంధన అయిపోవడం కంటే, ఎందుకంటే రికార్డు ఉంటుంది, డాక్యుమెంట్ ఉంటుంది, అన్నీ ఒప్పుకున్నట్లు ఉంటాయి. పెద్ద మనుషుల దగ్గర ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో చూడండి. అప్పుడు ఏదో ఊరికే రాసుకుంటారు, ఉన్నంతలో ఒక ఛాన్స్ 2-3 నెలలు చూడమనండి, బాగుంటే హ్యాపీ. మీరు మారకపోతే అమ్మాయి వదిలేస్తుంది, మీ పని మీరు చూసుకోండి.
సరేనా? ఇంకా All the best. చూసారా, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అన్నట్టు భార్య వెళ్ళిపోయిన తర్వాత భార్య వాల్యూ తెలిసి కాళ్ళు పట్టుకున్న పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాళ్ళు వెక్స్ అయిపోయి ఉంటారు అప్పటికే. ఉన్నప్పుడే ఉన్నప్పుడే భర్త వాల్యూ తెలుసుకోండి, భార్య ఉన్నప్పుడే భార్య వాల్యూ తెలుసుకొని ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే పెద్ద మనుషుల పంచాయతీల్లోనో రియలైజ్ అయ్యి రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉన్న అన్నిటిని కూడా మార్చుకుంటేనే భవిష్యత్తులో ఒక ఫ్రెండ్స్ లాగా మీరిద్దరూ కంటిన్యూ అవ్వగలుగుతారు. మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలీదు. తర్వాత ఎళ్లి కాళ్ళు పట్టుకుంటామంటే చాలా ఇబ్బందిగా ఉంటది. వాళ్ళు పెట్టే కండిషన్స్ కూడా చాలా దారుణంగా ఉంటాయి. సో, మనిషి ఉన్నప్పుడే వాల్యూ తెలుసుకొని అన్యోన్యంగా ఉండండి.